నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. బెంగాల్ సర్లో తొలగించిన ఓట్లలో 50 లక్షలకు పైగా చొరబాటుదారులే, రోహింగ్యాలే. అక్కడ ఉన్నవాళ్ళు 50 లక్షలకు పైబడి రోహింగ్యాలు ఉన్నారు. ఈ అండ చూసుకునే కదా మమతా బెనర్జీ కంటిన్యూగా అవుతుంది. వాళ్ళకి చీమ కుట్టనియదు. మన హిందువులు, మన భారతీయులు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. వేరే ఎక్కడో దేశంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పిందే వినాలే, వాళ్ళకే సర్వ హక్కులు. ఇప్పుడు ఏమైంది? ఎలక్షన్ల ముందు ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు ఫిల్టర్ చేసిరు, జల్లెడబట్టిరు. మొత్తం జల్లెడబడితే పశ్చిమ బెంగాల్లో తొలగించిన 63.66 లక్షల ఓట్లలో 50 లక్షలకు పైగా చొరబాటుదారులేనని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీర్ ఆరోపించారు. భాజపా చేపట్టిన పోరీ బోట్టన్ పరివర్తన యాత్రను కుచ్ బీహార్లో ఆదివారం ప్రారంభించిన ఆయన ఈ మేరకు ప్రసంగించారు. 50 లక్షలకు పైగా చొరబాటుదారులను ఓటరు జాబితా నుంచి తొలగించారు. వీరంతా చట్టబద్ధమైన పౌర హక్కులను ఉల్లంఘించడంతో పాటు దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టారు. హైదరాబాద్ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు రోహింగ్యాల వల్ల ఇబ్బందికరం. ఇక్కడ కూడా ఫిల్టర్ చేయాల్సిందే. ఇక్కడ కూడా ఫిల్టర్ చేస్తేనే బాగుపడుతుంది, లేకుంటే చాలా ప్రమాదం. నకిలీ ధృవపత్రాలను జారీ చేసి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారందరికీ రక్షణ కల్పించారు. వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, సంక్షేమ పథకాలు వాళ్ళకే అందించడము. దత్తపుత్రులాగా మమతా బెనర్జీకి రోహింగ్యాలంతా దత్తపుత్రులాగా చూసుకున్నది. అక్రమ వలసదారులంతా రాష్ట్రాన్ని వీడే సమయం వచ్చింది. చొరబాటుదారుల కోసమే పనిచేసే అవినీతి ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలని రాష్ట్ర ప్రజలు నిజమైన మార్పు కోరుకుంటున్నారని నబీన్ వ్యాఖ్యానించారు. ఒకటి, రోహింగ్యాల వల్ల వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడైనా ముప్పే దేశానికి. అదేవిధంగా మహిళలు బురక ధారణ చేస్తారు. బురక అక్కడి లోపల ఓటింగ్కు పోయినప్పుడు ఎలక్షన్ ఆఫీసర్కు వాళ్ళు ముఖాలు చూపించాలి. ఇది ఒకటి ఖచ్చితమైన నిబంధన పట్టుకురావాలి. లేకుంటే వేసిన వాళ్ళే వేరే ఆధార్ కార్డులు వేరే తీసుకొని వచ్చుడు, వేసుడు. పాత బస్తీలో కొన్ని ప్రాంతాల, తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నది అదే. చూపించాలి ఎలక్షన్ ఆఫీసర్కు, ఐడెంటిఫైకి వస్తాం వాళ్ళు ముఖం చూపించాలి. ఆ నిబంధన ఖచ్చితంగా రావాల్సింది. వస్తేనే మంచి వాళ్ళు గెలుస్తారు, లేకుంటే దుర్మార్గులే గెలుస్తుంటారు. ఎప్పుడు దుర్మార్గులు ఒకటే కుటుంబం గెలుస్తారు, ఇంకో కుటుంబానికి రానియరు. అక్కడ మమతా బెనర్జీ అంతే. ఒకవేళ ఈసారి ఈ ఫిల్టర్ చేయకుంటే, ఈ ఏరివేత లేకుంటే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ పశ్చిమ బెంగాల్లో మళ్ళీ అదే. ఈ ఫిల్టర్ ఎవరితోటి ఇప్పుడు భయం పుచ్చుకున్నది ఆమెకు. 35 లక్షలు వీళ్ళు కట్ చేసిండ్రు అని ఆమె కోర్టుకు పోతే కోర్టు ఏం చేసింది? మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేయమని స్పెషల్ వాళ్ళని పంపించింది, ప్రత్యేక ప్రతినిధులను. వాళ్ళు 50 లక్షలు తీసి పడేసారు. అంటే దీని సామెత ఉన్నది ఒకటి, దాన్ని ఇప్పుడు అనుకోవద్దు మనం. ఏదో అనుకుంటే అది ఏదో జరిగిపోయింది. ఇట్లా తయారైంది. ఈ ఫిల్టరు అన్ని రాష్ట్రాల్లో జరగాలి, అన్ని ప్రాంతాల్లో జరగాలి. జరిగితేనే మంచివాడు, నిస్వార్థపరుడు, నిజాయితీపరుడే గెలుస్తాడు. లేకుంటే మాత్రం మళ్ళీ కుర్చీలుగా వాడు కాకుండా వాడి కొడుకు, వాడి తర్వాత మన్మడు, ఇవే ఈ దరిద్రపు జాతి కంటిన్యూ అవుతుంటుంది. ఎవరైనా సరే, అది ఒకళ్ళని కాదు, ఇక వాళ్ళకి వాళ్ళు రాజవంశంలాగా కొనసాగుతుంటారు. కాబట్టి పశ్చిమ బెంగాల్లో చేసినటువంటి ప్రక్రియ యావత్ దేశవ్యాప్తంగా కూడా చేయాలి. మన దేశస్తులు కాని వాళ్ళను ఓటర్ లిస్ట్ నుంచి తీసేయాలి, ఈ దేశం నుంచే వాళ్ళని పంపించాలి. ఈ దేశంలో ఎప్పుడున్నా వాళ్ళు ప్రమాదకరమే. ఏమంటారు ప్రేక్షకులారా? ఇక్కడ కూడా ఫిల్టర్ కావాలి కదా. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ గట్టి ప్రయత్నాలు చేసి రోహింగ్యాలు కానీ ఇతర మతస్థులు ఎవరున్నా, ఇది వేరే దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు చొరబాటుదారులు, వాళ్ళని పంపించాల్సిందే. ఓటర్ లిస్ట్ నుంచి పంపించాలి. ఈ రాష్ట్రాల నుంచే వాళ్ళను దేశాన్ని వదిలిచ్చి వాళ్ళ దేశానికి వాళ్ళను పంపించే విధంగా మనం చూడాలి. దయచేసి మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.